రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కేటీఆర్తో పాటుగా అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్కు, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అరవింద్ కుమార్ జనవరి 2వ తేదీన, బిఎల్ఎన్ రెడ్డి జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ జరుపుతోంది. రైట్ ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, జనవరి 7వ తేదీన విచారణకు పిలిచారు. ముగ్గురికి సంబంధించి పూర్తిగా నోటీసులు ఏ అంశాలు పేర్కొన్నారు? నోటీసుల సారాంశం ఏంటి? ఇప్పటికే ఏసీబీ యొక్క ఈడీకి అయితే ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశాలు కానీ, లేకపోతే మనీ లాండరింగ్ జరిగినటువంటి అంశం పైన కానీ, అదేవిధంగా ఇటు హెచ్ఎండిఏ సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశం, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, పాలక మండలి అనుమతి లేకుండా విడుదల చేసినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఎఫ్ఐఆర్ ఇప్పటికే నమోదైనటువంటి సంగతి తెలిసిందే. ఈ యొక్క ఎఫ్ఐఆర్ను, అదేవిధంగా ఈ మొత్తం సంబంధిత వివరాలతో కూడినటువంటి అన్ని అంశాలను కూడా ఈడీకి ఇటు ఏసీబీ అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఈడీ కూడా ఈ యొక్క కేసులో ఎంటర్ అవ్వడమే కాకుండా నోటీసులు కూడా కేటీఆర్కు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ను 7వ తారీఖు నాడు విచారణకు రావాలని చెప్పి ఆదేశించింది. అదేవిధంగా ఇటు అరవింద్ కుమార్ను, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా 2వ తారీఖు నాడు 2, 3 తేదీల్లో విచారణకు రావాలని చెప్పి తెలపడం జరిగింది. అదేవిధంగా ఇటు ఇప్పటికే నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఫార్ములా ఆపరేషన్స్ దీనికి సంబంధించినటువంటి 55 కోట్ల రూపాయల నగదు బదిలీ, ఆర్థికపరమైనటువంటి అవకతవకలు జరిగాయని చెప్పి ఈ అంశం పైన ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు అయితే కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పటికే కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా కోర్టును ఆశ్రయించడమే కాకుండా 31 వరకు ఇటు తనను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు నుండి కూడా ఉత్తర్వులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఏదైతే ఈ యొక్క అంశం ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ పైన ఆరోపణలు వచ్చినాయో, అదేవిధంగా ఇటు దానకిషోర్ ఏదైతే ఇటు దీనిపైన కంప్లైంట్ చేశారో, ఈ కంప్లైంట్ ఆధారంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు తర్వాత ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వం కూడా దీన్ని గవర్నర్కి పంపడం, గవర్నర్ ఆ తర్వాత అనుమతించినటువంటి న్యాయ నిపుణుల సలహా మేర తర్వాత దీన్ని అనుమతించినటువంటి నేపథ్యంలో ఏసీబీ దీనిపైన కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇటు సిఎస్ ఏదైతే గవర్నర్ నుండి వచ్చినటువంటి ఇటు అనుమతి లేఖను ఇటు ఏసీబీ అధికారులకు ఇచ్చిన తర్వాత ఈ యొక్క కేటీఆర్ పైన అరెస్టుకు సంబంధించినటువంటి విచారణకైతే అనుమతి రావడంతో అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి కేటీఆర్ ఇటు హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ క్వాష్ పిటిషన్లోనే ఇటు 31వ తారీఖు వరకు తనను అరెస్టు చేయొద్దని చెప్పేసి ఇటు హైకోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఏసీబీని కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఏసీబీ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కౌంటర్లో కూడా అనేక విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ కార్ రేసుకి సంబంధించినటువంటి అంశంలో ఇటు ఆర్థిక శాఖతో ఎలాంటి అనుమతులు లేకుండా, అదేవిధంగా ఆనాడు జరిగినటువంటి 55 కోట్లకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి ఇటు హెచ్ఎండిఏ పాలక మండలికి సంబంధించినటువంటి వాళ్ళ అనుమతి లేకుండానే నిధులను కేటీఆర్ ఆదేశాలతో విడుదల చేశామని చెప్పి ఇప్పటికే
ఇటు అరవింద్ కుమార్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు మరింత బలం చేకూరినటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క అంశాలను కూడా ఇటు కౌంటర్ పిటిషన్లో కూడా ఏసీబీ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈడీ కూడా ఈ యొక్క కేసులో ఎంటర్ కావడంతో ఈడీకి దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలను కూడా ఈడీకి ఏసీబీ అధికారులు ఇటు వివరాలు ఇవ్వడంతో ఇటు ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఏకంగా నోటీసులు ఇవ్వడమే కాకుండా ఈ కేసులో విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది రాజశేఖర్. రెండవ దఫా యాక్చువల్గా జరగాల్సి ఉంది ఫార్ములా రేసు ఫిబ్రవరిలో, అది కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి పూర్తిగా. సో దాని కిషోర్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి ప్రధానంగా అంటే 2-3 తారీఖుల్లో ముందు బిఎన్ రెడ్డిని కానీ లేకపోతే బిఎల్ఎన్ రెడ్డిని కానీ తర్వాత వీరిని విచారించిన తర్వాత విచారించడానికి గల కారణం అంటే దీని ఆధారంగానే విచారణ ఉండబోతుంది అనుకోవచ్చా మనం? తప్పకుండా, ఎందుకంటే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు ఏదైతే ఏసీబీ అధికారులు అంటే ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి అంశాన్ని ఇటు దానికి సంబంధించి విచారణకు ఆదేశించడంతో విచారణ అధికారులు ఇటు ఏసీబీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావడమే కాకుండా ఏసీబీ అధికారులు ప్రభుత్వం దృష్టికి దీంట్లో అవినీతి జరిగిందని చెప్పింది కాబట్టి అవినీతికి సంబంధించిన దాని అంశం పైన గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఇటు ఏసీబీ విచారణకు అనుమతి లభించడంతో దీనికి సంబంధించి మొత్తం వ్యవహారం కూడా ఇటు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి 9వ సీజన్లో 2023లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత గ్రీన్కో అనేటువంటి సంస్థ ద్వారా చెల్లింపులు ఇవన్నీ జరిగినా కానీ ఆ తర్వాత వాళ్ళే మొత్తం వ్యవహారం చూసుకున్నా కానీ ఆ తర్వాత గ్రీన్కోను కూడా ఎగరగొట్టేసి మొత్తం కూడా ఇటు ప్రభుత్వమే ఇన్వాల్వ్మెంట్ ముఖ్యంగా ఇటు ఎంఏయుడికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇటు కేటీఆర్ అప్పుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అనుమతితోనే ఈ మొత్తం వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఇటు గ్రీన్కోను కూడా ఎగరగొట్టి వీళ్ళే మొత్తం నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ చెల్లింపులకు సంబంధించినటువంటి అంశంలో 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు ఇటు ఇండియన్ కరెన్సీని విదేశీ సంస్థలకు చెల్లించడం ద్వారా ఆర్బీఐ అనుమతి కూడా లేకపోవడంతో అప్పటికే ఆర్బీఐ కూడా వీళ్లకు ఇటు ఫైన్ కూడా ప్రభుత్వానికి విధించినటువంటి నేపథ్యంలో 8.5 కోట్ల రూపాయలు ఇటు ప్రభుత్వం ఫైన్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో ఇటు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మనీ లాండరింగ్ జరిగినటువంటి నేపథ్యంలోనే ఈడీ ఎంటర్ కావడంతో ఈడీ కూడా ఈ కేసును టేకప్ చేయడంతో 2-3 తేదీలో అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి వారితో పాటుగా 7వ తారీఖు నాడు కేటీఆర్ ఈ యొక్క ఈడీ విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించినట్టు కూడా ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో మరింత లోతుగా ఈ యొక్క విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా ఫస్ట్ ఎడిషన్లో కూడా ఏమైనా పెద్ద ఎత్తున అంటే మొత్తం సీజన్ సంబంధించినటువంటి ఈ 4 సీజన్లకు సంబంధించి మొత్తం 600 కోట్ల రూపాయలు ఒప్పందం జరిగినటువంటి నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నష్టం చేకూర్చేటువంటి ఒక కుట్ర జరిగిందని చెప్పి ఆరోపణల నేపథ్యంలో దీనిపైన విచారణ సజావుగా జరిగేందుకు ఇటు ఇప్పటికే ఏసీబీ అదేవిధంగా ఈడీ కూడా ఎంటర్ కావడంతో గవర్నర్ అనుమతి పొందిన నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా ఇటు ప్రభుత్వం సొమ్మును ఖజానాను లూటీ చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క కేసు విచారణ జరుగుతుంది. కాబట్టి దీనిపైన మనీ లాండరింగ్ ఆరోపణలపైన ఈడీ ఈ కేసులో ఎంటర్ అయింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.